హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మరోసారి ఖాతాలోకి డబ్బులైతే విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించిందండి. సో హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మరోసారి ఖాతాలోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. సో ఈ డబ్బులు అనేది ఎందుకు జమ చేస్తున్నారు, అలాగే ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మరోసారి డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేస్తుందండి. సో ఇక డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి పడతాయి, ఎందుకు వేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోబోయే ముందుగా మనకు రీసెంట్లీ రిలీజ్ చేసినటువంటి అన్నదాత సుఖీభవ పథకంలోని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత సుఖీభవ రైతులకు పెట్టుబడి నిధులు అనేది రీసెంట్గా రిలీజ్ చేశారు కదా, నవంబర్ 19న. సో ఆ యొక్క అమౌంట్స్ అనేది ఎవరికైతే పడలేదో వాళ్ళందరి ఖాతాల్లో కూడా మరోసారి డబ్బులను అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే పెట్టింది. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఆ డబ్బులు అనేది మన ఖాతాల్లోకి పడకుండా ఎవరికైతే, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరికైతే ఈకేవైసీ ప్రాబ్లంతో డబ్బులు అనేది ఖాతాల్లోకి పడలేదో అటువంటి వారు ఈకేవైసీ కనుక చేసుకుంటే వారి ఖాతాల్లోకి 30 నుంచి 60 రోజుల లోపల నేరుగా డబ్బులతో విడుదల చేస్తామని మన యొక్క కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అనౌన్స్మెంట్ చేసింది. సో ఎవరికైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత డబ్బులు పడలేదో వాళ్ళు వెంటనే మీరు దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళిపోయేసి సిఎస్సి సెంటర్లో మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు ద్వారా బయోమెట్రిక్ అయినా వేయండి, లేదా ఓటీపీ ద్వారా అయినా సరే చెప్పండి, లేకపోతే ఐరిస్, మన కంటి ద్వారా ఉన్నటువంటి ఐరిస్ ఉంటుంది కదా, రెటీనా, సో దాని ద్వారా అయితే మనకు ఈ యొక్క సర్వే అనేది చేస్తారనమాట. అంటే ఈకేవైసీతో పథకానికి ఈకేవైసీ పూర్తి చేసి, అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మన యొక్క ఆధార్కి లింక్ అయితే చేస్తారు. ఓపెన్గా మనకు క్లారిటీగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సో ఇది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే 30 రోజుల నుంచి 60 రోజుల లోపల డబ్బులు అయితే వస్తాయి. సో తర్వాత వచ్చేసి మనకు చాలామందికి వెబ్ ల్యాండింగ్ అనేది లేకపోవడం వల్ల డబ్బులు అయితే ఖాతాల్లోకి క్రెడిట్ అనేది కాలేదు. సో ఈ ప్రాబ్లం వల్ల కూడా చాలామందికి డబ్బులు కాలేదు. కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, వెబ్ ల్యాండింగ్ అనేది మనకు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో, సో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా కావచ్చు, లేకపోతే డిజిటల్ అసిస్టెంట్ మనకు అందుబాటులో లేకపోయినా మీ దగ్గర ఉన్నటువంటి విఆర్ఓ ఉంటారు కదా, సో విఆర్ఓ గారు కానీ మీరు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డుకి, పట్టాదారు పాస్బుక్కి లింక్ అయితే చేయించుకోవాలి. సో ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్తో పాటు ఆధార్ కార్డు, మీకు తోలుచున్నటువంటి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మనకు అయిపోయిన తర్వాత, సో ఇది లింక్ అయితే మనం చేంజ్ చేసుకుంటే దీన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. ఎవరికైతే ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి 60 నుంచి 90 రోజుల మధ్యలో నేరుగా ఖాతాల్లోకి డబ్బులు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలతో జమ చేస్తారు. సో ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మూడో రీజన్ వచ్చేసి ఎన్పిసిఐ మ్యాపింగ్. ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో ఎవరైతే రీసెంట్లీ మనకు 47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసినప్పుడు ఎవరికైతే డబ్బులు అనేది ఖాతాలలోకి పడలేదో, ముఖ్యంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ని లింక్ చేసుకోవడమే. ఈ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ ఎవరైతే లేకుండా ఉంటారో అటువంటి వారికి ఇప్పుడు ఈకేవైసీ కనుక చేసుకుంటే మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 7,000 రూపాయల్లో నేరుగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఇప్పుడు మనం కానీ చేసుకుంటే మనకు ఖచ్చితంగా 60 రోజుల్లో నేరుగా మన ఖాతాల్లోకి అయితే ఈ యొక్క 21వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 2,000, అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు 5,000 రూపాయలు, మొత్తంగా 7,000 రూపాయలు అయితే మన ఖాతాల్లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా రైతులకు సంబంధించి ఆగిపోయినటువంటి డబ్బులు కూడా
తిరిగి అయితే క్రెడిట్ అయితే చేయబోతున్నారు. సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఈ విధంగా డబ్బులు పొందుకోకుండా ఉన్నటువంటి రైతులు కనుక ఉంటే సో వాళ్ళకైతే ఈ విషయాన్ని చెప్పండి, మరియు వీడియోని కూడా షేర్ చేయండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి మనకు డబ్బులైతే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారు అయితే మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 47 లక్షల రైతుల ఖాతాలలోకి ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు. ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అనేది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి రాదు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇన్పుట్ సబ్సిడీ అంటే ఏంటంటే పంట నష్టం అనేది జరిగినప్పుడు ఆ నష్టం అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి నష్టానికి సంబంధించినటువంటి పరిహారాన్ని, అంటే పంట నష్ట పరిహారాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోకి విడుదల చేసే ప్రక్రియనే ఇన్పుట్ సబ్సిడీ అంటారు. దీనికి సంబంధించి 649 కోట్ల రూపాయలను రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు రాష్ట్రంలో కోస్తా జిల్లాలో రాయలసీమలో మౌంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే చాలా చూపించింది. సో భారీగా పంట అయితే నష్టపోయారు. సో పంట నష్టపోయినటువంటి రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయబోతుందండి. సో దీనికి సంబంధించి మనకు రేపటి నుంచి ఖాతాల్లోకి డబ్బులు అయితే క్రియేట్ అవుతాయి. అయితే నేను చెప్పాను కదా, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో సో వాళ్ళకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, అన్నదాత సుఖీభవ ఈ 2 డబ్బులు కనుక మీకు పెండింగ్లో కనుక పడిపోయి ఉంటే సో మీరేం చేయాలంటే నేరుగా మీకు సంబంధించినటువంటి ఇప్పుడు నేను చెప్పాను కదా డీటెయిల్స్ ప్రకారం మీరు చేసుకోండి. ఈ డబ్బులు వచ్చేసి మనకు ఈ 2025 మనకి ఎండింగ్ అంతా కూడా ఖాతాల్లోకి పడిపోతాయండి. సో మిస్ అయితే చేయరు, అందరికీ పడిపోతాయి మ్యాక్సిమం. సో 60 రోజుల్లో చెప్పారు, 60 రోజులు అంటే 2 నెలల టైము, కానీ మనకు ఈ నెలలోనే పడిపోతాయండి. ఎందుకనంటే ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనకి 22వ విడత, మళ్ళీ మనకు లాస్ట్ విడత అన్నదాత సుఖీభవ అయితే రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వాలు స్టార్ట్ చేయాలి కాబట్టి సో మనకు త్వరగా అయితే పడిపోతుంది అనమాట. సో ఇక అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా అరటి పంటకు వచ్చేసి ఒక్కొక్క అరటి పంటకి మనకు 10,000 రూపాయల వరకు ఎక్స్గ్రేషియా అయితే అందనుంది. అదేవిధంగా మనకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కొబ్బరి చెట్లకు వచ్చేసి ఒక్కొక్క చెట్టు కనుక మనకు అంటే పడిపోయి కానీ ఒక్కొక్క చెట్టు కనుక మనకు నష్టం కానీ జరుగుంటే ఒక్కొక్క చెట్టుకి 1,500 రూపాయల చొప్పున మీకు ఎన్ని చెట్లు అయితే పంట నష్టం జరుగుతుందో సో అంత అమౌంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇక మనకు వరి కానీ, మొక్కజొన్న కానీ, పత్తి కానీ ఇట్లాంటివి ఏవైనా సరే మనకు మాగాని అంటే నీటి ఆధారిత పంటలు ఏవైనా సరే మనం వేసుకుని ఉంటే సో వాటిల్లో మనకు నష్టం వాటిలోని కొలది 1 హెక్టార్కు 25,000 రూపాయల వరకు అయితే మనకు కాంపన్సేషన్ అయితే ఇస్తారన్నమాట. సో ఈ విధంగా నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అర్హుల ఖాతాలలోకి నేరుగా మనకు డబ్బులను అయితే విడుదల చేసే ప్రక్రియనైతే స్టార్ట్ చేస్తుందన్నమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 47 లక్షల మంది ఖాతాలలోకి మనకు రేపటి నుంచి డబ్బులు అయితే ఖాతాలో క్రెడిట్ కాబోతున్నాయి. సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, అన్నదాత సుఖీభవ మాత్రం నెక్స్ట్ డిసెంబర్ ఎండింగ్ అంతా కూడా అందరి ఖాతాల్లోకి అయితే వచ్చేస్తాయి. సో ఈ విధంగా రైతులకు మరోసారి ఖాతాల్లోకి అయితే డబ్బులు రాబోతున్నాయండి. సో ఈ యొక్క డబ్బులు అనేది ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావని విషయాన్ని కూడా మీరు క్లారిటీగా తెలుసుకున్నారు కదా. ఇప్పటి వరకు మీరు గనక ఇంకా డబ్బులు కనుక మీరు ఈ పథకానికి సంబంధించి అంటే ఇన్పుట్ సబ్సిడీ కనుక మీరు అప్లై చేసుకోకపోతే, మీ ఏరియాలో పంట మీరు నష్టపోయి మీరు దాన్ని తిరిగి గ్రీవెన్సీ పెట్టుకోకపోతే వెంటనే మీరు ఇమీడియట్లీ మీరు గ్రీవెన్సీ అయితే పెట్టుకోండి. గ్రీవెన్సీ పెట్టుకుంటే చాలు, మీకు డబ్బులు అయితే ఆటోమేటిక్గా వస్తాయి. ఇన్ కేసు మీరు గ్రీవెన్సీ పెట్టుకోకపోతే మీకు డబ్బులు రావండి. కాబట్టి మీరు గ్రీవెన్సీ అయితే పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఈ యొక్క రైతులకు కనుక ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా షేర్ అయితే చేయండి. మీరు రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి.